జనసేన అధినేత గురించి ఆ పార్టీ గురించి మీరేం చెప్తారు? ఏంటంటే జనసేన అధిపతి అతను స్వతంత్రంగా బయటకు వస్తే అతను ఇండివిజువల్గా నిలబడితే మాత్రం అతని బలం ఏంటో తెలుస్తుంది. కానీ ఇప్పటికి కూడా అతను షాడో కదా, అతను షాడో ఆఫ్ చంద్రబాబు నాయుడు, అంతకుమించి ఏమి లేదు. అతను ప్రతినిధిగానే మాట్లాడుతున్నాడు, బయటకు వస్తున్నాడు. ఎక్కడా లేదు, అతను ఎక్కడ మాట్లాడిందే లేదు. అక్కడి నుంచి ఏ స్క్రిప్ట్ వస్తుందని అతను ఎదురు చూస్తున్నాడు. ఆ స్క్రిప్ట్ చదువుకొని ఆ మీటింగ్ పెడతాడు. అంతకుమించి అతను బయటకు వస్తే అప్పుడు ఎట్లా ఉంటుందో అప్పుడు మాట్లాడుతున్నాడు. జీవిత లక్ష్యం ఏంటి, ఆశయాలు ఏంటి, ఇంతకుముందు నా జీవోత్సవంలాగా బతుకుతున్నానని. కరెక్టే. నేను ఇప్పటి వరకు కూడా ఇంత జీవోత్సవంగా ఎందుకు బ్రతుకుతున్నానంటే నా భర్త ఆశ. నా భర్తకి జరిగిన అన్యాయం ఈ ప్రపంచం కళ్ళకు కట్టేటట్టు నిరూపించాలి. వీళ్ళు అల్లిన కల్పిత కథలు నన్ను ఒక బూచిగా చూపించి అంత మహానాయకుడిని కూల్చి ప్రజాస్వామ్యాన్ని నిలువున పాత్ర పెట్టినటువంటి ఈ దుర్మార్గపు రాజకీయాలకు వ్యతిరేకించే నేను నిలబడ్డాను. అప్పటి వరకే నేను దానికోసమే పోరాడుతున్నాను తప్ప నేను అధికారం కోసం ఏనాడు కూడా లేదు. అది మీకు కావాలి అధికారం, దానికోసమే మీరు ఇన్ని పాపాలు చేశారు. అందువల్ల దాన్ని నిరూపించాలా, మీ పతనాన్ని నేను కళ్ళారా చూడాలని నేను ఎదురు చూస్తూ ఉన్నాను.